దుబ్బాక నియోజకవర్గంలో పార్టీని ఎన్ని రోజులు కాపాడినా వారికంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఎక్కువగా దక్కుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులను ఎదిరించి నిలిచిన తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని తెలిపారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లేవారు అన్ని రకాల పదవులు అనుభవిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ పార్టీ సీనియర్ నాయకులకు పదవులు ఇస్తామని ప్రకటించినప్పటికీ స్థానికంగా అది అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాలపై దృష్టి సారించి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండా చేతబట్టిన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని కోరారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ ఏమన్నది, పాత వారికే నామినేటెడ్ పదవులు కొత్త వారికి ఇవ్వమన్నది. ఇలా మళ్ళా పార్టీలు మారిన వాళ్ళకే పదవులు ఇస్తే మరి మేము పాత వాళ్ళము ఎటుపోతాము. నేను ఒక గ్రామ పంచాయతీ మెంబర్ నుంచి ఉప సర్పంచ్ నుంచి ఇండిపెండెంట్ వాళ్ళ అయ్యా పిపామ్ ఇవ్వడు, నేను పోనాను కూడా ఇండిపెండెంట్. నేను ఇలా నాకు ఎంత ఆవేదన అనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ ఉద్యమంలో కూడా ఎంపీటీసీ గెలిచి ఒక రామలింగారెడ్డిని, ఒక హరీష్ రావును, ఒక ఎంపీని, ఒక ఎమ్మెల్యేను, ఒక 30 మంది సర్పంచులను, 13 మంది ఎంపీటీసీలు ఎదుర్కొన్న వ్యక్తిని అటువంటి పార్టీని కాపాడితే ఈ బీజేపీని, ఈ టీఆర్ఎస్ను దొంగలో దొక్కి పార్టీ కాపాడితే ఇవాళ టీఆర్ఎస్ లెక్కలు టీడీపీ లెక్కలు వచ్చిన ఒక పదవులకు ఇస్తే మాకు బాధ అనిపించదా? నాకు ఎంతో ఆవేదన ఉన్నది. ఇదేనా ఇలా ముఖ్యమంత్రి గారు కూడా చేసుడు చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు పార్టీలు మారినోనికి ఇస్తే మొదటి నుంచి మరి పార్టీ కాపాడినోనికి ఎందుకు ఇయ్యరని నేను అడుగుతున్నా. నా ఆవేదన ఎంత ఉండదని అడుగుతున్నా.